హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీకెండ్ కదా అని లూలు మాల్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. మీరు కూడా నాతో పాటు వచ్చే. సో ఎంట్రన్స్లో కొంచెం సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. జస్ట్ బ్యాగ్స్ని క్లోజ్ చేస్తారు. సో ట్రాలీస్ తీసుకొని ఇంకా షాపింగ్ చేయడమే. అండ్ ఎంట్రీలోనే టీ, కేక్స్, డోనట్స్ ఉన్నాయి. ఇంకా సైడ్ ర్యాక్స్లో అయితే డిఫరెంట్ ఆఫ్ టీ పౌడర్స్ అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్న బాటిల్స్లో. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కానీ నేను రేర్గా చూసింది మాత్రం పైన ఇవేంటో అసలు తేళ్ళు అనుకుంటా. నాకైతే అవి తేళ్ళనే కనిపిస్తున్నాయి. మీకు తెలిస్తే అది ఏంటో కన్ఫామ్గా నాకు కామెంట్లో చెప్పండి. అమ్మో, చాలా స్కైరింగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే లూలు మాల్లో అయితే అసలు ఫ్రోజన్ ఫుడ్ అంటే అసలు దానికి ఇంకా లిమిట్లెస్గా ఉంది. సో దేంట్లో అయినా మనకి ఫ్రోజన్ ఫుడ్ దొరికేస్తుంది. చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. యూజువల్గా బయట దొరికే వాటికంటే ఇక్కడ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఆఫర్కి వచ్చేస్తే ఓకే, ప్రైస్ మరీ అంత ఆఫర్ రేంజ్లో అయితే లేదు నేను చూసినంత వరకు అయితే. మీకు ఒకటి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను, వచ్చేయండి. ఎగ్స్ మనం నార్మల్గా బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ చూసాం, కానీ ఫుల్ ఎగ్స్ చూసారా? ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. నాకైతే బల్లిగుడ్లే అనిపించింది. ఇంకా అందరి ఫేవరెట్ సెక్షన్ ఐస్ క్రీమ్. అసలే సమ్మర్ వస్తుంది. ఇంటర్నేషనల్ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. దట్టు మంచి మంచి ఆఫర్ ప్రైస్కి ఉన్నాయి. సో ఒకసారి వచ్చి బ్రేక్ ఇచ్చేయండి సమ్మర్కి. నెక్స్ట్ మీట్ సెక్షన్. ఇది చికెన్ని ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ చేసేసాడు. అండ్ ఇక్కడ మనం ర్యాబిట్ మీట్ కూడా చూడొచ్చు. నాకు బెస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే ఇక్కడ నాటుకోడి ½ కేజీ, పావు కేజీ లా కూడా ఇస్తున్నారు. యూజువల్గా బయట అలా దొరకదు కదా. ఇది మటన్ సెక్షన్. సేమ్ యాజ్ యూజువల్ చికెన్కి ఎలా సపరేట్ పార్ట్స్ పెట్టారో ఇక్కడ కూడా చాప్స్ అని ఇంకేదేదో ఉంది, అన్ని సపరేట్ పార్ట్స్ పెట్టారు. నెక్స్ట్ ఫిష్కి అయితే అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. ఏంటేంటో డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రీ మసాలా కలిపిన ప్యాకెట్స్ కూడా సపరేట్గా పెట్టారు. సో అది నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఇంతవరకు అయితే ఎక్కడ చూడలేదు. అండ్ ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతున్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపల్ని ఎండబెట్టారు. అండ్ పికిల్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ గైస్, యూ కెన్ కమ్ హియర్. అండ్ ఇక్కడ అరబిక్ స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. వచ్చేసి కుబోస్ అంట. ఇది అరబిక్ వాళ్ళ మెయిన్ అథెంటిక్ డిష్ అనమాట. అంటే లైక్ మనకి ఎలాగైతే రాగి సంకటి, సర్వప్ప ఇవన్నీ మన తెలంగాణకు సంబంధించి, ఆంధ్ర సంబంధించి ఇంపార్టెంట్ డిష్, ఇది వాళ్ళది. అండ్ ఇది యాక్చువల్గా లైవ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మిషన్ ఉంది కదా, అందులో నుంచి ప్రిపేర్ అయ్యి వస్తాయి. సో ఇది లేట్ నైట్ అయింది మేము వెళ్ళేసరికి. సో అందువల్ల అది క్లోజ్ చేశారు సెక్షన్. లేకపోతే మాకు మంచిగా ఆ వీడియోలో మీకు ఇది కూడా చూపించేదాన్ని నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కిచెన్ సెక్షన్లోకి వెళ్దాము. ఇక్కడ మనకి బిర్యానీ, స్నాక్స్, స్వీట్స్ అన్నీ దొరుకుతాయి, వెజ్లో, నాన్ వెజ్లో. అండ్ మేము వెళ్ళినప్పుడు హరీస్ అండ్ హలీం కూడా ఉంది. సో రంజాన్ సీజన్ కదా, సో అది అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ ట్రై చేయాలంటే వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెష్ హెల్దీ వాటర్ మిలాన్, బీట్రూట్, లెమన్ జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో డిప్స్ కూడా ఉన్నాయి విత్ సలాడ్స్. డిఫరెంట్ డిప్స్ అండ్ డిఫరెంట్ సలాడ్స్ ఉన్నాయి.
ఎవరైనా సలాడ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. అండ్ అండ్ ఇక్కడ మైక్రో గ్రీన్స్ అండ్ ఎక్సాటిక్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ పింక్ క్యాబేజ్, బ్రోకలీ, ఇవన్నీ అండ్ చెర్రీ టమాటో. మోస్ట్లీ ఇవన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. బట్ ఐఎమ్ షూర్ కొన్ని థింగ్స్ అయితే లూలు మాల్లో తప్ప ఎక్కడ దొరకవు. అవి కొన్ని హెర్బ్స్ అండి. అవేంటంటే ఆర్గనో లీవ్స్, రోజ్మెరీ, దిల్, ఇలాంటివి కొన్ని హెర్బ్స్ ఉంటాయి కదా, అవి అసలు మనకు బయట దొరకవు, ఇక్కడ మాత్రం దొరుకుతాయి. సో ఎవరికైనా హెయిర్ కేర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలి అంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి కదా. సో ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ జనరల్గా దొరికే ఇండియన్ అల్లం వెల్లుల్లి పల్లీలు, ఎనీ వెజిటేబుల్ కూడా ఉంది ఇక్కడ. సో మ్యాంగోస్ కూడా వచ్చాయి. మ్యాంగోస్ 159 అంట కేజీ, బయట ఎంత ఉందో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ పైకి వెళ్దాం. పైన ఫ్లోర్లో మనకి గ్రాసరీస్, నాన్ ఫుడ్, బ్యూటీ, అలా కొన్ని కాస్మెటిక్స్ అన్నీ పైన ఉంటాయి అన్నమాట. మనం పైన ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ చూసాను, బాదం, పిస్తా, అలా. అవి బయటతో పోలిస్తే ఇక్కడ నాకు కొంచెం తక్కువనే అనిపించింది. అండ్ ఇప్పుడు నేను క్రాకరీ సెక్షన్లో ఉన్నాను. క్రాకరీ సెక్షన్ అయితే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఫస్ట్ థింగ్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ ఉంది, కొంచెం కూడా డిఫరెంట్ లేదు కలెక్షన్ అయితే. ఈవెన్ సర్వింగ్ బౌల్స్ కూడా సేమ్ అనిపించాయి నాకు, ఏం కొత్తగా ఏం రాలేదు. నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కిచెన్ ఐటమ్ పర్చేస్ చేయాలనుకుంటే ఐకియాకి వెళ్ళండి. క్వాలిటీ అండ్ యూనిక్గా మాత్రం చాలా అక్కడే బాగున్నాయి. అండ్ ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుమేహ డైరీస్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్.